పెద్దవాళ్లం అయ్యుండి కూడా ఆలోచించకుండా అనరాని మాటలు అనేశాం. పాపం వసు ఈ విషయాలేవి తన పుట్టింట్లో చెప్పుకోలేదు. తనే బాధపడుతుంది. రాత్రంతా అభి కోసం గుళ్ళో పూజలు చేసింది. ఇదంతా మనసులో నాటుకుపోయి బన్నీ మనసు గాయపడింది. తన వల్లే ఇదంతా అని, తను లేకపోతే వాళ్ళమ్మ ఆనందంగా ఉంటుందని ఆ పసి మనసు ఆలోచించి హాస్టల్కి వెళ్ళుంటాడు. మనం చాలా పెద్ద పాపం చేశాం జయంతి. అభి అర్థం చేసుకొని బన్నీని వెనక్కి తీసుకొచ్చాడు. కానీ మనం చేసిన పాపం అలాగే ఉండిపోయింది. అందుకే రేపు మనం ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. వసూని బన్నీని మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. మీరు క్షమాపణ చెప్తారా? వద్దండి, అది మంచిది కాదు. మీరు ఈ కుటుంబం పెద్ద. మరి నువ్వు చెప్తావా? అది నీ గౌరవానికి కూడా మంచిది కాదు. రేపొక్కరోజు మన పెద్దరికాన్ని అహాన్ని పక్కన పెడదాం జయంతి. అందరం ఒకే వయసు వాళ్లలా ప్రవర్తిద్దాం. అరమరికలు లేకుండా మాట్లాడుకుందాం. అభిప్రాయాలు పంచుకుందాం. అందరికీ అర్థమై అందరినీ అర్థం చేసుకుందాం. బన్నీని అను కీర్తిలకు దగ్గర చేద్దాం. నువ్వు నీ ముగ్గురు కోడళ్లకు అత్తలా కాకుండా అమ్మవి కావాలి. వాళ్లతో కలిసిపోవాలి. ముఖ్యంగా వసుతో. మనం చేసిన తప్పుల్ని వసు మర్చిపోవాలి. హాయిగా సంతోషంగా ఉండాలి. కోడళ్ల ముందు అత్తలా ఉండకూడదండి. ఒక్కరోజు చనువిస్తే మిగతా రోజులు చంకనెక్కేస్తారు. ఎవరు చెప్పారు? మన కోడళ్ళు ముగ్గురు ఆణిముత్యాలు. ఇది వరకు పావనితో చక్కగా నవ్వుతూ ఉండేదానివి కదా. తను తప్పు చేసినా అమ్మలా వెనకేసుకొచ్చేదానివి కదా. వసు హారికలతో కూడా అలాగే ఉండు. పైగా రేపు అభి సంతోషంగా ఉండే రోజు. అభి సంతోషాన్ని నువ్వు నేను రెట్టింపు చేయాలి. సరేనా? వదిన ఆలోచిస్తోందేంటి? కొంపతీసి అన్నయ్య చెప్పినట్టు నడుచుకుంటుందా? కోడళ్లతో ప్రేమగా ఉంటుందా? వసుతో వదినకు ప్రేమ మొదలవుతుందా? నా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? ఛ! నాకు ఏదైనా చెడ్డదిన ఉంది అంటే అది రేపటి దినమే. ప్రతి సంవత్సరం వీళ్ళ నవ్వులు సంతోషాలు చూడలేకపోతున్నాను. రేపు కూడా ఆ దరిద్రాన్ని చూడాలి. తనింకా నిద్రపోతుందేంటి? రోజు ఎర్లీగానే లేస్తుంది కదా. ఈరోజు ఏమైంది తనకి? ఇదొక దుర్దినం, చెడుదినం, నా మొగుడికి పెట్టిన తద్దినం, నా జీవితానికి పట్టిన దరిద్రం. జయంతి, రెడీ అయ్యారా? నువ్వేంటమ్మా అలా ఉన్నావు? నేనెలా ఉంటే నీకెందుకు? నేను బాగానే ఉన్నానన్నయ్యా. ఇంకా రెడీ అవ్వలేదేంటమ్మా? రెడీ అయ్యానన్నయ్యా. ఏంటమ్మా ఇలాగే వస్తావా? అంటే నేను కూడా రావాలా అన్నయ్యా? అదేంటమ్మా, అందరితో పాటు నువ్వు రావాలి. అందరూ వెళితే ఇంటిని ఎవరు చూసుకుంటారన్నయ్యా? ఇంటిని ఎవరైనా ఎత్తుకుపోతారమ్మా? మరి ఎవరెత్తుకుపోతారని మీరు అన్నవరం వెళ్ళినప్పుడు నన్ను తీసుకువెళ్ళలేదు? పుట్టింటిపై మరీ అంత ప్రేమేంటమ్మా? భర్త పిల్లలు ఉండున్నా
నువ్వు పుట్టింట్లోనే ఉండిపోయేదానివేమో. నీకు అలా అర్థమైందా అన్నయ్యా? ఈరోజు అందరూ సంతోషంగా ఉంటారమ్మా. ఆ నవ్వులు అవి నువ్వు చూడాలి. ఆ దరిద్రం చూడలేకే కదా రాను అంటున్నాను. ఈ ఇల్లన్నా ఈ మనుషులన్నా నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. నువ్వు కూడా ఈ ఇంట్లో భాగమే కదమ్మా. ఇంట్లోనే ఉండిపోవడానికి నువ్వేమన్నా సోఫావో ఫ్రిడ్జువో కాదు. నన్ను అలా తయారు చేసావు మరి. వెళ్ళి వేరే మంచి చీర కట్టుకో, కాస్త అందంగా ముస్తాబావు. మొహానికి బొట్టు బెళ్ళ దిక్కులేదు కాని బొట్ట బొమ్మలా తయారవ్వాలా? చిన్నప్పుడు నువ్వెంత అందంగా ఉండేదానివో. మా పెళ్ళైన కొత్తలో మీ వదిన నిన్ను చూసి ఈర్ష్యపడేది. ఇప్పుడు మీ అందరినీ నేను చూసి ఈర్ష్యపడుతున్నాను. వెళ్ళమ్మా, రెడీ అయి త్వరగా వచ్చేయ్. ఆ, సరే అన్నయ్యా. రే భాస్కర్, అఖిల్, లగేజ్ కారులో పెట్టారా? త్వరగా రండి, త్వరగా రండి. ఛ, అందరూ కలిసి నా తల మీద పెద్ద బండరాయి పెట్టండి. టైం అవుతుంది, ఇంకా నిద్రపోతుంది అంటే. లేపకపోతే లేట్ అవుతుంది. అనయ్య అన్నీ వచ్చినాడే కదా? ఏమో నాకేం తెలుసు. అదేంటి నువ్వేగా డిక్కీలో సర్దావు? నువ్వు ఇచ్చావు, నేను సర్దాను. ఏం వచ్చాయో ఏం రాలేదో చెక్ చేసుకునే డ్యూటీ నీదే. పైగా అక్కడికి వెళ్ళాక అది లేదు ఇది లేదని నాన్న అడిగితే నా గురించి మాత్రం చెప్పకు. హ, చాలా క్లారిటీగా ఉన్నావనే నువ్వు. ఆ, ఈరోజు నా లెక్క తప్పదురా. రోజు ఇంతే షార్ప్గా ఉంటే బాగుంటుంది. ఆ, ఈ రోజు నుంచి ఉంటాను మరి. ఇలాంటి రోజులు ఎన్ని చూడలేదు. రే అఖిల్, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. భాస్కర్కి బ్రెయిన్ వచ్చింది. అనయ్య కొంపదీసి నైట్ వదిలి నీకు బ్రెయిన్ వాషింగ్ చేయలేదు కదా? ఆ, ఏరా హారిక నీకు తలంటిందా ఏంటి? అంత లేదు. నైట్ మేమిద్దరం ఒక సీరియస్ డిస్కషన్ చేసుకున్నాం. ఏంట్రా అంత సీరియస్ మ్యాటరు? అభి అన్నయ్య వసు వదినలను దగ్గర చేయాలని. రాత్రి నేను మీ వదిన కూడా ఇదే మాట్లాడుకున్నాం రా. ఈ పిక్నిక్ లో వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా కెమిస్ట్రీ స్టార్ట్ చేయించాలనుకున్నాం. రియలీ? ఆ, గివ్ మీ హై ఫై. యే! ఆ కెమిస్ట్రీని ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచా? ఎలా అన్నయ్య? ఈ జర్నీని లవ్ జర్నీగా మార్చేద్దాం. కాస్త అర్థమయ్యేలా చెప్పనయ్య. నువ్వు డ్రైవింగ్ చెయ్యి, నేను నీ పక్కనే కూర్చుంటాను. అదేంటి ఎప్పుడు అభి అన్నయ్య కదా ముందు కూర్చునేది? ఈ రోజు అభి రాకముందే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను. మీ వదిన వెనక కూర్చుంటుంది. మీ వదిన పక్కన వసు, వసు పక్కన అభి కూర్చునేలా చేద్దాం. ఎలా ఉంది? ముగ్గురా? మరి ఇరుకైపోదు? అప్పుడే కదా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది. కాకపోతే హారికని ఎక్కడ కూర్చోబెడదాం? పా, తను నాన్న అమ్మ అత్తయ్య పిల్లలతో పాటు వస్తుందిలే. పాపం ఫీల్ అవుతుందేమో హారిక. బా, మనకు అభి అన్నయ్య వసు వదినల మధ్య ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఎలాగూ అక్కడికి వెళ్ళాక అంతా కలిసే ఉంటాం కదా. లేకపోతే పావని ఆ కార్లో కూర్చోపెట్టి హారికని కార్లో కూర్చోపెడదామా? బా, ఏదో ఒకటి చేద్దాంలే అన్నయ్య. వసు వదిన అభి అన్నయ్య పక్క పక్కన కూర్చోవడం ఇంపార్టెంట్ అంతే. అది మెయిన్ పాయింటే, వాళ్ళ లవ్కి టర్నింగ్ పాయింట్. ఈ రోజు నీ బ్రెయిన్ బ్లేడ్లా ఉందన్నయ్య. నేను చెప్పానుగా మరి, భాస్కర్ బ్రెయిన్ స్టార్ట్ అయింది. బా, పదే పదే ఆ మాట అనకన్నయ్య. ఎవరైనా వింటే ఇదివరకు నీకు బ్రెయిన్ లేదనుకుంటారు. టైం అవుతుంది, తను ఇంకా లేవకపోవడం ఏంటి? లేవకపోతే లేట్ అయిపోతుంది. ఏమండి వసు గారు,
వసు గారు తట్టి లేపితే లేస్తారేమో. వసు గారు, వసు గారు, బన్నీ వసు గారు లేవండి, లేట్ అయిపోతుంది. టైం ఎంత అయింది? 7:30. అయ్యో, ఎంతసేపు నిద్రపోయాను. నేను లేపకపోతే ఇంకా నిద్రపోయేవారు. ఇంత మొద్దు నిద్ర, ఎలా నిద్రపోయాను? అలసిపోయారేమో. లేదు, సంతోషంగా ఉన్నాను, అందుకే అంతలా నిద్ర పట్టింది. అవును, మీరేంటి నా పక్కన కూర్చున్నారు? మీ చెయ్యేంటి నా చేతిలో ఉంది? మీరే పట్టుకున్నారు. ఎందుకు? ఇంకా పట్టుకునే ఉన్నారు. సారీ. పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, సారీ కాదు. మీరు అప్పుడే రెడీ అయ్యారా? ఎప్పుడో రెడీ అయ్యాను. మరి నన్ను లేపచ్చు కదా. మీరే లేస్తారనుకున్నాను. అన్నీ మీరే అనుకుంటారా? నా మాట నేను చెప్తున్నాను. నేను మీ చెయ్యి పట్టుకుంటే మీరెందుకు వెనక్కి తీసుకోలేదు? అలా తీసుకుంటే మీరే నా చేయి పట్టుకున్నారు. నేను ఇలా నిద్రపోవటం ఎవరైనా చూసారా? ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఇంకా రెడీ అవ్వకపోతే చూస్తారు. ముందు పిల్లల్ని రెడీ చేయాలి. కంగారు పడకండి, నేను ఆల్రెడీ రెడీ చేసేసాను. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. పిల్లల్ని మీరు రెడీ చేశారా? అవును, పిక్నిక్ వెళ్తున్నాం కదా, సగం వాళ్ళే రెడీ అయ్యారు. అంటే పిల్లలు కూడా నాకంటే ముందే లేచారా? కంగారు పడకండి, ఫస్ట్ టైం ఎంతసేపు నిద్రపోయారు, అందరు రెడీ అయ్యారు. మీరు త్వరగా రెడీ అవ్వండి. ఏంటాంటీ హస్బెండ్ పోయిన దానిలా అలా ఉన్నారు? నా మొగుడు పోయాడు కదే. అప్పుడెప్పుడు పోతే ఇప్పుడెందుకు ఫీల్ అవుతున్నారు? మాతో పిక్నిక్ వస్తున్నారు కదా, అందుకే ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లట్లేదని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఎందుకు ఏడుపు? తీసుకువెళ్లాల్సిన చోటికి తీసుకుని వెళ్లేదు. దిక్కుమాలిన దరిద్రపు పిక్నిక్ తీసుకుని వెళితే దిగులు ఏడుపు కాక ఇంకేంటి? అదేంటి, పిక్నిక్ అంటే హ్యాపీయే కదా. మీ అందరూ హ్యాపీ, నాకు కాదు. ఈ ఫ్యామిలీ నవ్వుతూ ఉంటే నేను చూడలేను. నేను కూడా ఈ ఫ్యామిలీనే కదా, రేపు నేను నవ్వినా కూడా చూడలేవా? నువ్వు నా కూతురు లాంటిదానివే. నువ్వు జీవితాంతం నవ్వినా నేను చూస్తాను. మా మామ్ నీకు నగలిచ్చేంత వరకు నా నవ్వు చూస్తానని చెప్పండి. మరి అంత పచ్చిగా ఎలా చెప్పనే? వీళ్ళ నవ్వులు చూడలేవు అంటున్నావు. అంతగా ఎంజాయ్ చేస్తారా ఏంటి? చేస్తారా ఏంటి? రచ్చ రచ్చ చేస్తారు. మీ మావయ్య గారు ఉన్నారే,
రోజు కాలు మీద కాలేసుకుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఎప్పుడు గంభీరంగా కూర్చునుంటాడే ఈ రోజు గంతులేస్తాడు. మరి అత్తయ్య? పావనితో కలిసి డాన్సులేస్తుంది. నిజంగానా? అసలోడున్నాడు అభిగాడు. వాడు నవ్వడం ఎప్పుడైనా చూసావా? లేదు. ఈ రోజు చూస్తావు. నవ్వి నవ్వి కింద పడి దొర్లుతాడు. మీరు అబద్ధం చెప్తున్నారా ఆంటీ? లేదే, ఆ చండాలం చూడలేకే నేను రాను అన్నాను. చూడలేకపోతే పిక్నిక్ లో ఏదైనా గొడవ పెట్టొచ్చు కదా? అంత లేదు. ఏ రోజు పారినా ఈ రోజు నా పాచిక పారదు. కోల తప్ప గొడవ చేయలేమే. నిజంగా పిక్నిక్ లో అంత ఎంజాయ్మెంట్ ఉంటుందా? మాటల్లో చెప్పడం కష్టమే, చూస్తే నీకే అర్థమవుతుంది. అందరూ గోల గోల చేస్తారు. ఎవ్వరూ ఆపరు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేయొచ్చు. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పొచ్చు. ఫ్యామిలీ హాలిడే అని మీ మావయ్య దీనికో పేరు పెట్టాడు. ఇష్టం వచ్చింది చేయొచ్చా? నచ్చింది చేయొచ్చా? అయితే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని ఈరోజు చెప్పనా? ఆ? అలాంటివి చెప్పకూడదే. పిక్నిక్ కాస్త రణరంగం అవుతుంది. అందరూ నిన్ను విలన్గా చూసి వెలేస్తారు. ఏడ్చుకుంటూ నువ్వు ఇంటికి రావాల్సి వస్తుంది. అయితే ఇదేం పిక్నిక్ మరి? అందుకేగా నేను రాను అన్నాను. రాను రాను అంటున్నావు, రావా ఏంటి కొంపదీసి? రాకూడదనే అనుకున్నాను. మా అన్నయ్య వినట్లేదు, రావాలి అంటున్నాడు. అయితే పద మరి, లేటెందుకు? ఏంటోనే ప్రతి ఏడు ఈ బాధ పడలేకపోతున్నాను. ఈ రోజు నాకు పస్తే పద. రే అఖిల్, ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఛాన్సే లేదన్నయ్య, పక్కాగా అమలు చేయాలి. అమ్మ నాన్న వస్తున్నారు. ఓ రండి నాన్న, రండి అమ్మా. నాన్న మీరు వెళ్ళి ఆ వెనక్ కార్లో కూర్చోండి. ఒరే భాస్కర్, ఈ రోజు నేను డ్రైవింగ్ చేస్తానురా. అయ్యయ్యో నాన్న తీసుకోండి నాన్న. అమ్మా నువ్వు వెళ్ళి నాన్న పక్కన కూర్చో. అలాగే పదండి. ప్లాన్ వర్కౌట్ అవుతుంది చూడు. అప్పుడే మీరు చిన్నపిల్లవాడైపోయారే. అంతేగా మరి. రా అత్త, రా అమ్మా హారిక. అతే మీరు ఆ వెనక్ కార్లో కూర్చోండి. హారిక, నువ్వు అత్తయ్యకి తోడుగా ఉండు. అదేంటి? అంటే మీరు ఒక జట్టు కదా. నువ్వు కాదు అన్నావు కదరా. ఇప్పుడు అవునంటున్నాను కదా. వెళ్ళండి 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 వెళ్ళి కూర్చో. వెళ్ళు. వెళ్ళత్తయ్య, వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎస్, డన్. వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారే. ఏం ప్లాన్ చేస్తున్నారు? అమ్మా సుమంగళి, హ్యాపీగా ఉండమ్మా. అదొక్కటే తక్కువ నాకు మాత్రం రెండో పెళ్లి చెయ్యవు నువ్వు. మీ చెల్లెలెప్పుడూ ఆనందంగానే ఉంటుందండి. ఈరోజు తన ఆనందం రెట్టింపవుతుంది. బొర్ర తక్కువ వదిన. అనుకీర్తి రండి రండి రండి. పావని నువ్వు వెనక సీట్లో కూర్చో. అలాగే. అనుకీర్తి మీరు రండమ్మా ఇటు. అత్తయ్య, ఆ? అను బాధ్యత ఈరోజు నీది. హారిక, కీర్తి బాధ్యత నీది. ఓకేనా? పిల్లల్ని అప్పగించి వీళ్ళేం చేయబోతున్నట్టే. నో డౌట్ ఆంటీ, ఖచ్చితంగా ఏదో చేస్తున్నారు. అబ్బా సరిగా కూర్చోవే. అడ్డుగా కూర్చో. ఏయ్ అఖిల్, అభి వసూలు వస్తున్నారు. నువ్వు వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చో. వెళ్ళు.
బన్నీ ఇట్రా నాన్న దా. అన్నయ్య నువ్వు వెనక్కి కూర్చో. ఎప్పుడు నువ్వే ముందు కూర్చుంటావుగా. ఈరోజు నేను కూర్చుంటాను అభి, నువ్వు వెనక్కి కూర్చో. ఏంటండి చిన్నపిల్లాళ్ళ? వెనక్కి రండి.